పాండవనాశన చిత్రంలో ఒక సన్నివేశం అది. భీముడు వనవాసం చేస్తూ ఉన్న కారణంగా అలా వెళ్తూ ఉంటాడు. అడవిలో వెళ్తుండగానే నేను ఆంజనేయ స్వామి వానరూపం ధరిచి అక్కడ దగ్గర చూస్తామని చెప్పి కూర్చోంటాడు అనమాట. కూర్చొని తన తోకను బాగా పొడుగుగా సాగదీస్తాడు. సాగదీసి ముసలి వాళ్ళలాగా ముసలి పోతేలాగా అలాగా కూర్చోంటాడు. భీముడు పోతూ చూసి ఎలాగ చూసి ఇంత అర్థం ఉంది అని చెప్తే చూస్తాడు. ఇంత పెద్ద తోక ఉంది చూసి ముసలిపోతే ఆ పోల తోక అడ్డం తీసుకో దారికి అడ్డమని తన గద తీసుకొని తీరి బయటకి ఆయన నవ్వుకొని నాయన నేను లేపలేదండి కొంచెం ఇవేటి పక్కకు తీసుకోబోతాడు. అప్పటికి అతను చాలా అవసరపడి అట్లా అని చెప్పి ఎనజోతికి తీసి పారేసేపోతే లేదు అది ముసలిపోతే ఇంత బలంగా ఉందని చెప్పి 2 చేతులు తీసుకుంటాడు. 2 చేతులు లేపలేడు అనమాట. అని చెప్పి నాయన నువ్వు దాన్ని లేపలేవే, నువ్వు ఇట్లా దాన్ని తీసుకుంటాను ఇబ్బంది పడుతున్నావు అని చెప్తాడు. అయినా కూడా లేదు అని చెప్పి గద పక్కన పెట్టి 2 చేతులతో పైకి లేపినా కూడా సాధ్యం కాదు. అప్పుడు సిద్ధాచారం అంటే అప్పుడు కలుపుతున్నాడు ఎవరు మహానుభావుడు అని చెప్పి. అప్పుడు ఆంజనేయ స్వామి యొక్క స్వరూపాన్ని ఆయన పెంచుతూ పోతున్నప్పుడు పాడే గీత అనేది ఘంటసాల గారు ఆలోచించిన గీత. మనోజనం